పెద్ది సినిమాలో హీరో ఏం చేస్తాడు అంటే ఆటలాడతాడు, ఊరి కోసం కష్టపడతాడు. ఇది మనకు వినిపిస్తుంది. హీరోయిన్ ఏం చేస్తుంది పెద్ది సినిమాలో అంటే తన పైట మొత్తం తీసేసి రవిక మాత్రమే ఉంచుకొని అందులో కూడా అర్ధభాగం ముప్పాతిక భాగం వక్షోజాలు చూపిస్తూ క్లీవేజ్ ఆ గ్రామంలో ప్రదర్శిస్తూ ఊరంతా తిరుగుతూ ఉంటుంది. ఇది హీరోయిన్ పాత్ర పెద్ద సినిమాలో. ఇంతే మనకు వినిపించేది. రామ్ చరణ్ పాత్రకేమో చప్పట్లు, మెప్పుదలలు, ప్రశంసలు, చాలా బాగా రామ్ చరణ్ యాక్ట్ చేశాడు, కష్టపడ్డాడు, ఇవన్నీ మనకు వినిపిస్తున్నాయి. కానీ హీరోయిన్ జాన్వీ కపూర్ విషయం వచ్చేసరికి భూతే భవిష్యత్తు అన్న రేంజ్లో ఈమె పాత్రను తీర్చిదిద్దాడు డైరెక్టర్ బుచ్చిబాబు. ఈ దరిద్రం ఇప్పటి నుంచి కాదండి, రాఘవేంద్రరావు గారి అడవి రాముడు సినిమా అప్పటి నుంచి మొదలైంది నాకు తెలిసి. ఇక ఇప్పటి వరకు అది కొనసాగుతోంది. రకరకాల డైరెక్టర్లు హీరోయిన్ పాత్ర అనగానే ఆమెకి ఏ వ్యక్తిత్వము ఉండదు, ఆమె ఒక ఆబ్జెక్ట్ మాత్రమే. ఎంత ఎక్కువగా హైపర్ సెక్సువలైజ్ చేసి చూపిస్తే అంత ఎక్కువగా కాసులు కురుస్తాయి, అంత ఎక్కువగా కుర్రాళ్లను కిర్రెక్కించవచ్చు, కుర్రాళ్లలో టెస్టోస్టిరాన్ విడుదలయ్యేలా చేయొచ్చు, రకరకాల హార్మోన్లు విడుదలయ్యేలా చేసి తద్వారా ఎక్కువ చర్చ జరిపేలా చేసి ఎక్కువ డబ్బులు దండుకోవచ్చు. 1980s కొంతమంది డైరెక్టర్లు ఇదే దరిద్రం, 90s 2000s. అరే ఇప్పుడు 21వ శతాబ్దం వచ్చి 25 సంవత్సరాల 6 నెలలు దాదాపు అవస్తోంది. ఇప్పుడు కూడా అదే దరిద్రమా? ఆలోచించండి. నిజానికి ఈ వీడియో నేను 2 రోజుల ముందే చేద్దాం అనుకున్నాను, ఒక రేంజ్లో రేవ్ కార్యక్రమం పెడదాం అనుకున్నా. కానీ విషయం ఏంటంటే మనలో చాలామంది రకరకాల హీరోలకు, డైరెక్టర్లకు పెద్ద పెద్ద ఫ్యాన్స్. మనము ఆ సినిమాలో ఉండే ఏదైనా సరే ఇట్లాంటి నీచమైన విషయాల గురించి మాట్లాడితే వెంటనే హీరోల అభిమానులు పరిగెత్తుకొని వస్తారు. వచ్చి ఆ సినిమాలో అలా చేశారు కదా, మరి నువ్వు అప్పుడు మాట్లాడావా, ఈ సినిమాలో ఇప్పుడు చేశారు కదా, నువ్వు మాట్లాడావా, ఈ గోల. అసలు పాయింట్ కంటే ఈ చెత్తనేమో, ఈ బురదను ఎక్కువ భరించాలి. మనం తీసి పక్కన పెట్టాను. ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నానంటే డైరెక్టర్ బుచ్చిబాబు క్షమాపణలు చెప్పాడు, అలాంటి కొన్ని సీన్స్ తొలగిస్తాను అని చెప్పాడు. ఇంత చేస్తే ఏం సీన్స్ తొలగిస్తాడు ఆయన నాకు తెలిసి అంటే, ఒక సీన్లో హీరో రామ్ చరణ్ దీన్ని తట్టేయాలి అని చెప్పి అంటాడు. ఈ తట్టేయాలి అనే పదానికి అర్థమైందో మీరే చెప్పాలి. వెళ్ళిపోతాడు, జాన్వీ కపూర్ దగ్గరకు ముద్దు పెట్టేస్తాడు. అంటే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ లాగా తీసుకుంటారండి. హీరోయిన్ అంటే జస్ట్ ఒక ఆబ్జెక్ట్. ఈమె ఉన్నది తన అందాలను ఆరబోస్తూ తెర మీద హీరోను, తెర ముందున్న ప్రేక్షకులను సంతృప్తి పరుస్తూ ఉండాలి. ఇంతే హీరోయిన్ పాత్ర. ఇది చాలా మంది సోకాల్డ్ డైరెక్టర్స్ తీర్చిదిద్దారు. అదే బాటలో నడిచాడు బుచ్చిబాబు. ఆయన గురువుగారు కూడా అదే పంధా కదండి. ఆ శ్రీవల్లి పాత్ర పుష్ప సినిమా అసలు నాకైతే అరికాలు మంట నెత్తికి ఎక్కింది. పుష్ప పార్ట్ 1లోనే మీరు చూడొచ్చు, అమ్మే 500 ఇస్తాను ముద్దు పెడతదేమో అడుగు అంటాడు. ఆ హీరోయిన్ ఫ్రెండ్స్ దగ్గరకు వచ్చి 500 ఇస్తా ముద్దు పెడుతుందా, 1000 రూపాయలు ఇస్తా ఒప్పుకుంటా, ఏందేందో ఉంటుంది డైలాగ్స్. ఆ తర్వాత ఏదో పైసలు ఇస్తాడు, ఒక వ్యాన్లో సీన్ ఉంటుంది, చాలా అసహ్యకరంగా ఉంటుంది. కాసేపు సరే ఎర్రచందనం చెక్కలు అమ్ముకునే బ్యాచ్లు అని చెప్పి కాసేపు అనుకుందాం. అక్కడ కూడా అండి మహిళలు ఎవరు కూడా ఎలా పడితే అలా 500 ఇస్తే ముద్దు పెట్టుకోవడానికి ఒప్పుకుంటా, ఇట్లా ఎవరు బిహేవ్ చెయ్యరు. అది కూడా సినిమాలలో ఒకప్పుడు వేశ్యల పాత్రలను కూడా చాలా జాగ్రత్తగా మలిచేవాళ్ళు. మీరు పాతది పాండురంగ మహత్యం సినిమా చూస్తే అందులో వేశ్య పాత్ర ఉంటుంది. అసలు ఎంత డిగ్నిఫైడ్గా తీస్తాడో మనకు విషయం కన్వే అవుతూ ఉంటుంది. ఈ రామారావు భార్యను పక్కన పెట్టేసి వేశ్య వలలో పడి ఇంట్లో ఉన్న డబ్బులన్నీ తీసుకెళ్లి ఆ వేశ్యకి ఇస్తున్నాడు, ఆస్తి పత్రాలు కూడా తీసుకెళ్లి ఆ వేశ్యకి ఇచ్చాడు. ఈ పాయింట్ మనకు కన్వే అవుతూ ఉంటుంది. కానీ ఎక్కడ కూడా వేష పాత్రను కూడా అసభ్యకరంగా చూపించారు. సేమ్ పాండురంగ మహత్యం సినిమాను పాండురంగడు అని బాలకృష్ణ గారితో రాఘవేంద్రరావు గారు తీసినప్పుడు మీరు చూడాలి. అందులో తబు పాత్ర ఉంటుంది. ఎంత అసహ్యంగా తీశాడో. ఆ టైంలో నేను ముంబైలో ఉన్నాను. నా అదృష్టం వల్ల నేను చూడలేకపోయాను. నా అదృష్టం అది. ఏదో పండగ టైమా ఒక టైంలో వచ్చినట్టు గుర్తు. మా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ వెళ్ళారండి. మా గ్రాండ్ ఫాదర్, మా గ్రాండ్ మదర్, మా అమ్మగారు, ఇక ఇంట్లో ఉన్న వాళ్ళందరూ, మా మామయ్యలు, మా బాబాయిలు, పిన్నులు అందరూ ఇదేదో భక్తి సినిమా అని చెప్పి వెళ్ళారు. అందరు తిట్టుకోవడమే బయటకు వచ్చాక. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఒకప్పుడు వేష పాత్రను కూడా చాలా నీట్గా ప్రజెంట్ చేసే ప్రయత్నం చేసేవాళ్ళు తెర మీదకి వచ్చేసరికి. కానీ ఇప్పుడు హీరోయిన్ పాత్రను కూడా చాలా అసహ్యకరంగా ప్రజెంట్ చేస్తూ ఉన్నారు. అది ఈ రోజు వచ్చింది కాదు. చెప్పానుగా అడవి రాముడు సినిమా నుంచి అలా అలా మొదలైంది, పెరుగుతూ వచ్చింది. ఇక ఇప్పుడు ఈయన ఆ జాన్వీ కపూర్ అవి ఏం చేస్తున్నాయా అంటే ఫస్ట్ నుంచి నేను చెప్పాను చూడండి, బయట తీసేసి జాకెట్ మీద ఊరంతా తిరుగుతూ ఉంటుంది. ఇది ఆమె పాత్ర. ఒక బలమైన వ్యక్తిత్వం ఉన్న పాత్రలాగా తీర్చిదిద్దే ప్రయత్నం చేయొచ్చు. నిజానికి ఆమెకు నటించడానికి చాలా స్కోప్ ఉంటుంది ఇలాంటి సినిమాలలో. చూడండి, ఒక పక్క రామ్ చరణ్ పాత్రనేమో బలమైన పాత్ర, ఆటలాడతాడు, ఊరి కోసం కష్టపడతాడు, ఆట కూలి, ఆ కొండెక్కాలి, కొండ దిగాలి, ఆ రైలు,
ఆ రైలు ఆగితే బాగుంటుంది అని ఆలోచించే పాత్రలు. రామ్ చరణ్ ఇక దాదాపు చిట్ట చివరగా వచ్చేసరికి బుచ్చిబాబు సినిమాలలో హీరోకి ఏదో ఒకటి కోసేస్తారు కాబట్టి రామ్ చరణ్ కూడా ఒకటి కోల్పోతాడు తన శరీరంలో. అసలు యాక్ట్ చేయడానికి హీరోయిన్కి చాలా చాలా స్కోప్ ఉందండి. అసలు ఫస్ట్ నీ బ్రెయిన్లో ఉండాలి కదా, హీరోయిన్ ఉదాత్తమైన పాత్రలాగా చిత్రీకరించాలి అన్న ఆలోచన నీ బ్రెయిన్లో ఉంటే ఆటోమేటిక్గా వస్తుంది. ఇప్పుడు క్షమాపణలు చెప్తున్నాడు ఆయన. ఎందుకో తెలుసా, బండ తిట్లు తిట్టి 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 పోస్తున్నారు. మీరు ఇంకా అంటే తెలుగులో ఎక్కువగా మీరు రామ్ చరణ్ నటన గురించి, రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎక్కువ మాట్లాడడము, పెద్ద సినిమా బాగుందని ఇదే మీరు చూస్తున్నారు. బట్ నార్త్ బెల్ట్కి వెళ్ళేసరికి హీరోయిన్ గురించి కూడా ఆలోచిస్తారు కదా. శ్రీదేవి గారు కూతురు ఆమె. శ్రీదేవి గారు అనగానే భారతదేశం మొత్తం అందరికీ తెలిసిన వ్యక్తి. ఆమె కూతురు. అంతకుముందు కూడా ఈమె జాన్వీ కపూర్కు అలాంటి పేరే ఉంది. నిజానికి చాలా అద్భుతమైన సినిమాలలో యాక్ట్ చేసింది. సైరాట్ని ధడక్ అని చెప్పి తీస్తే చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. ఒక యూత్ఫుల్ లవ్ స్టోరీ. అలాంటి సినిమాలలో కూడా యాక్ట్ చేసింది. కానీ తర్వాత జాన్వీ కపూర్ అనేసరికి మళ్ళీ సేమ్ ఆ వక్షోజాలు, క్లీవేజ్లు ప్రదర్శిస్తూ ఎక్స్పోజింగ్లు చేస్తూ ఇలాంటి పనులు చేస్తుంది ఈమె అన్న పేరు తీసుకొచ్చే విధంగా మళ్ళీ ఇక్కడ తెలుగులో కూడా పెద్ది లాంటి సినిమాలో, ఒక బలమైన కథ ఉన్నటువంటి సినిమాలో కూడా హీరోయిన్ని అంత దరిద్రంగా తీర్చిదిద్దితే ఎలా చెప్పండి. మొన్న మధ్య దురంధర్ వచ్చింది. దురంధర్లో మహిళల గురించి నేను అసలు ప్రత్యేకంగా ఒక వీడియో చేద్దాం అనుకున్నా. చాలా వీడియోలు చేశాను కదా దురంధర్ మీద. ఇంకా టైంలో నేను చేయలేకపోయాను. కానీ మీరు దురంధర్ సినిమాలో ఉండే మహిళల పాత్రల పేర్లన్నీ రాసుకోండి. ఎవరైనా మీకు జనాలను రెచ్చగొట్టే విధంగా హైపర్ సెక్సువలైజ్ చేస్తూ అలా మీకు కనిపిస్తారేమో చూడండి. మహిళల పాత్రలు అంటున్నా, నాట్ జస్ట్ హీరోయిన్. ఆఖరకు అక్షయ్ కన్నా భార్య కూడా ఎలా ఉంటుందో చూడండి. అసలు ఫస్ట్ ఆమె ఇంట్రొడక్షనే భర్త చెంప పగలగొడుతుంది, కొడుకుని కాపాడలేకపోయావు అని చెప్పి. ఎలా ఉంటుంది వాళ్ళ మధ్య అనుబంధం కానీ భార్యాభర్తలు. ఈవెన్ విలన్ సైడ్ కూడా, ఇప్పుడు అక్షయ్ కన్నా సైడు బూత్ డ్యాన్సులు ఇవన్నీ పెట్టొచ్చు కదండి. విలన్ గ్యాంగులు కదా, ఒక అమ్మాయిని దింపి పెద్దిలో శృతి హాసన్ని దింపినట్టు, రంగస్థలంలో ఆమెను దింపినట్టు, పుష్ప సినిమాలో సమాంతాన్ని దింపినట్టు దింపొచ్చు కదా. దింపలేదు. దురంధర్ సినిమాలలో కూడా దింపలేదు. చాలా పెద్ద స్కోప్ ఉంది. 2 సినిమాలలో ఐటమ్ సాంగ్స్ పెట్టడానికి స్కోప్ ఉంది, సోకాల్డ్ డైరెక్టర్ల ఆలోచన విధానాన్ని పరిశీలిస్తే. కానీ చేయలేదు. దురంధర్లో హీరోయిన్ పాత్ర అలాగే ఉంటుంది, నీట్గా ఉంటుంది. మీరు చూడండి ఆమె డ్రెస్సింగ్ స్టైల్ కానీ, కేవలం పబ్కి వెళ్ళినప్పుడు అక్కడ డ్యాన్స్ చేస్తుంటే చూడండి, ఒక అల్ట్రా మోడర్న్ గర్ల్ ఈమె అన్న ఫీలింగ్ జనాలకు తెప్పించే ప్రయత్నం చేశాడు. దాదాపు జెన్ఎక్స్ అయ్యి ఉండాలి ఆమె. ఆమె ఉన్నటువంటి టైం లైన్ ప్రకారం, కథ ప్రకారం పాకిస్తాన్లో కేవలం పెద్ద పెద్ద కుటుంబాలు మాత్రమే ఇలా పబ్బులకు వెళ్ళి డ్యాన్సులు చేయడం ఇలాంటివన్నీ చేస్తుంటాయి. తండ్రి ఒకటి చెప్తుంటే తండ్రిని ఎదిరించే పాత్రలాగా ఉంటుంది. ఒకటి ఎస్టాబ్లిష్ చేశాడు. తర్వాత మీరు మొత్తం చూడండి ఎలా ఉంటుంది. హీరోయిన్ డ్రెస్ గురించి మాట్లాడట్లేదు, హీరోయిన్ వ్యక్తిత్వం గురించి మాట్లాడుతున్నా. ఆఖరి పార్ట్ 2లో పాకిస్తాను ఆమె తన భర్త భారతీయ గూఢచారి అని చెప్పి తెలిసిన తర్వాత ఆమె రియాక్ట్ అయ్యే పద్ధతి ఎలా ఉంటుంది. మరోపక్క తల్లిగా నా కొడుకు బతకాలి అని చెప్పి తల్లిగా ఎలా ఆలోచిస్తుంది. ఎన్ని వేరియేషన్స్ ఉన్నాయి చూడండి. రామ్ గోపాల్ వర్మ నేను చాలాసార్లు పొగుడుతుంటా. మీరు చూస్తే సినిమాలు, మీరు తెలుగు సినిమాలు గమనించండి, వర్మ తీసినవి. గాయంలో హీరోయిన్ ఎలా ఉంటుంది. రేవతి ఎంత స్ట్రాంగ్ పాత్ర అండి. జర్నలిస్ట్, వాళ్ళిద్దరి మధ్య క్లాష్ వచ్చి విడిపోతారు. బలమైన వ్యక్తిత్వం. శివ సినిమా చూడండి, మోడర్న్ డ్రెస్సెసే వేస్తుంది. అమలా ఎబ్బెట్టుగా ఉండదు, పబ్లిక్ డెకోరం మెయింటైన్ చేసే విధంగా ఉంటుంది. ఆ కాలేజీలో ఎలా ఉంటారో స్టూడెంట్స్ అలాగే ఉంటుంది, డిగ్నిఫైడ్గా ఉంటుంది. వ్యక్తిత్వము అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. ఒక స్మూత్ మెంటాలిటీ ఉన్నటువంటి ఒక మంచి స్టూడెంట్, ఒక సరదా స్టూడెంట్ అంతే. ఆఖరకు రామ్ గోపాల్ వర్మ తీసిన గ్యాంగ్స్టర్ మూవీ సత్య సినిమాలో మీరు ఊర్మిళ పాత్ర చూడండి, ఆశ్చర్యపోతారు. గ్యాంగ్స్టర్స్ కదండి, మందులు తాగుతూ, దమ్ములు తాగుతూ, తుపాకులతో ఒకటి కాల్చుకుంటూ, బెదిరిస్తూ బిల్డర్లని, ఇదే పని కదా వీళ్ళది. జేడి చక్రవర్తి, మనోజ్ వాజ్పేయి ఈ బ్యాచ్ అందరూ. ఊర్మిళ పాత్ర ఎలా ఉంటుంది, హీరోయిన్ పాత్ర. అలాంటి సినిమాలో కూడా మనకి పెద్ద సినిమాలు ఏమైందండి. ఇంత మంచి కథ నువ్వు తయారు చేసుకున్నప్పుడు ఊరి కోసము కష్టపడ్డాడు, ఆటలాడాడు, శివరాజ్ కుమార్ని దింపారు ట్రైనర్గా, జగపత్ బాబు పాత్ర, ఇవన్నీ పెట్టి హీరోయిన్ పాత్రను ఎందుకు అలా భ్రష్టు పట్టించే ప్రయత్నం చేయడము ఈ సినిమా లోపల. అంటే ఇది ఒక కైండ్ ఆఫ్ సాఫ్ట్ పోర్ని ఇంజెక్ట్ చేసే ప్రయత్నం అనమాట. రాఘవేంద్రరావు గారి టైం నుంచి అది నడుస్తూ వస్తుంది. ఇదే కథ. అచ్చియమ్మ పాత్ర, ఈమె కూడా పాపం జాన్వీ కపూర్ ఈయన నమ్మింది. అచ్చియమ్మ పాత్ర కోసం నేను పెద్దగా ఫాలో అవ్వలేదు, జస్ట్ బుచ్చిబాబును అలా ఫాలో అయిపోయాను. ఆయన ఏం చెప్తే అది చేశాను, అందుకే నాకు పెద్ద ఇబ్బంది అనిపించలేదు. డైలాగ్ పేపర్ కూడా నాకు 3 రోజుల ముందే ఇచ్చేవారు కాబట్టి ఆ విషయంలో కూడా నాకు ఇబ్బంది కలగలేదు. ఇట్లా ఈమె మాట్లాడింది ఆ మధ్య స్టేజ్ మీద. పెద్ద సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్లో కూడా చాలాసార్లు ఈమె జాన్వీ కపూర్ మాట్లాడింది. అంటే నాలో ఇప్పుడు మరో యాంగిల్ చూస్తారు, ఇవన్నీ ఆమె మాట్లాడింది. నటనకు సంబంధించి అని చెప్పి ప్రేక్షకులు అనుకుంటారు కదా, ఇంకేదన్నా ఒక థ్రిల్ ఇస్తారేమో, ఇంకేదైనా ట్విస్ట్ ఇస్తారేమో, ఇట్లా ఆలోచిస్తారు కదా. అరే పెద్ది లోపల జాన్వీ కపూర్ యాక్టింగ్ తక్కువ, ఎక్స్పోజింగ్ ఎక్కువ లాగా తయారు చేసి పెట్టాడు బుచ్చిబాబు. నేను ఆమెను ఎక్కువ తిట్టట్లేదండి, ఈ క్యాండిడేట్నే అంటున్నాను, డైరెక్టర్స్నే అంటున్నాను. ఆమె చెయ్యను అంది అనుకోండి, జాన్వీ కపూర్ని తీసి వేరే ఆమెను పెడతాడు ఈ డైరెక్టర్. కానీ డైరెక్టర్ మెంటాలిటీ ఎక్కడి నుంచి వస్తుందో చూడండి. వీళ్ళ గురువులు, వీళ్ళ గురువుల గురువులు, ఇదే
కథ. ఇక ఇప్పుడు క్షమాపణలు చెప్పి అన్ని పోస్టులను గమనించిన తర్వాత ఆ సన్నివేశాలలో మార్పులు చేయాలని మేము నిర్ణయించుకున్నాము. ప్రేక్షకులు ఆదరిస్తేనే సినిమా ఎదుగుతుంది. అభిమానులతో ఉన్న అనుబంధమే సినిమా రంగాన్ని ముందుకు తీసుకెళ్తుంది. అలాంటి అభిమానుల భావోద్వేగాలు, అంచనాలను దృష్టిలో పెట్టుకుని కథలు రాసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. ప్రతి మహిళ గౌరవానికి అర్హురాలే. వాళ్ళను శక్తివంతంగా చూపించడానికి, వారి విలువను పెంచే కథలు చెప్పడానికి మేము కట్టుబడి ఉన్నాము. ఈ గాడిద గుడ్డ అభిప్రాయాలు ఇప్పుడు చెప్తున్నాడు. మరి ఇన్ని రోజులు ఏమైందండి? అందరూ కలిసి రేవు కార్యక్రమం పెడితే తప్ప బుద్ధి రాదా? ఒకప్పుడు ఇలా రేవు కార్యక్రమం పెట్టేవాళ్ళు కాదేమో మన పెద్దలు. బట్ పెట్టాలనుకున్న పేపర్లలో వాళ్ళకు స్కోప్ ఉండేది కాదు, సోషల్ మీడియా లేదు. ఎంతసేపు చొంగ కార్చుకుంటూ చూసే ప్రేక్షకుల సంఖ్య పెంచాలి అన్న ఆలోచనేనా డైరెక్టర్లది. మీరు తీసుకొని చూడండి, మన తెలుగునాట హిట్ అయిన పెద్ద పెద్ద సినిమాలలో హీరోయిన్ల పాత్రలను, లేకపోతే ఐటమ్ సాంగ్ అని చెప్పి దాని పేరు మీద ఒకటి దింపి అదో చెత్త, అవసరం ఉన్నా లేకపోయినా. సుకుమార్ సినిమాలో చూడండి, ఐటమ్ సాంగ్ లేని సినిమా ఏదైనా ఉందేమో చెప్పండి ఇప్పటివరకు. ఐటమ్ సాంగ్ కనుక లేదనుకోండి, హీరోయిన్ చేతనే ఐటమ్ సాంగ్ రేంజ్లో చేయిస్తాడు సుకుమార్. పుష్ప 2లో అదే చేశాడు. మీరు తీసుకొని చూడండి, ఆర్యాలో ఉంటుంది ఐటమ్ సాంగ్, ఆర్యా 2లో ఉంటుంది, రంగస్థలంలో ఉంటుంది. మీరు ఏదైనా తీసుకోండి, ఐటమ్ సాంగ్ లేకుండా సినిమా తీయలేడు. అక్కడి నుంచే వచ్చాడు ఈ క్యాండిడేట్. ఇక హీరోయిన్ని మరీ ఎవరన్నా అట్లా బిహేవ్ చేస్తారండి ఊళ్ళల్లో? ఆ టైం లైన్లో మీరు తీసుకున్నా కానీ కనీసం ఆ టైం లైను, గ్రామీణ నేపథ్యం అది స్టడీ చేయడా? హీరోయిన్ అనగానే ఇంకంతేనా? నేను ఇప్పుడే చెప్పాను, సత్య సినిమా రామ్ గోపాల్ వర్మ తీసింది అని చెప్పి. హీరోయిన్ ఎవరు? హీరోయిన్గో పలానా మధ్యతరగతికి సంబంధించిన అమ్మాయి. ఎలా ఉంటుంది ఆమె కట్టు బొట్టు, మరాఠీ ఎలా ఉంటుంది, ఒక సింగరు ఎలా ఉందో అలాగే ఉంటుంది. శివ సినిమాలో ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఒక స్టూడెంట్, ఒక కొంచెం మోడర్న్గా ఆలోచించే ఒక స్టూడెంట్. గాయం సినిమాలో ఒక జర్నలిస్టు. మీకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, సేమ్ శ్రీదేవి గారు రాఘవేంద్రరావు గారి సినిమాలు, వేరే వేరే సినిమాలలో మీరు చూడండి, ఫుల్ ఎక్స్పోజింగ్లు చేయించి ఇక ఏమేం చేయాలో అవన్నీ చాలా దారుణంగా సీన్స్ చూపించారు. రామ్ గోపాల్ వర్మ 2 సినిమాలు తీశాడు శ్రీదేవితో. ఒకటి క్షణక్షణం, 2 గోవిందా గోవిందా. 2 సినిమాలు మనం ఇప్పుడు ప్రశాంతంగా చూడొచ్చు. మీకు ఎక్కడ కూడా ఎబ్బెట్టుగా అనిపించే సీన్స్ శ్రీదేవి గారికి సంబంధించి ఉండనే ఉండవు. మరి వీళ్ళకి ఏమైందండి? ఈ సోకాల్ డైరెక్టర్లు ఏమో ఎక్కువ డబ్బు సంపాదిస్తారు, ఎక్కువ పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. ఎందుకంటే పెద్ద పెద్ద హీరోలతో సినిమాలు తీస్తారు కాబట్టి ఆ హీరోల అభిమానులు వాళ్ళందరూ సినిమా మీద చిన్న మచ్చ కూడా పడకుండా నిరంతరం కాపాడుతూ ఉంటారు. అట్లా వీళ్ళు గెటాన్ అయ్యి ఎస్కేప్ అయ్యే ప్రయత్నం చేస్తారు. వీళ్ళకి స్ట్రాంగ్గా రేవ్ కార్యక్రమం కనుక పడకపోతే సోషల్ మీడియా నుంచి ఇలాంటి సోకాల్ డైరెక్టర్లకి వీళ్ళు తగ్గరు. ఆ మధ్య బాలకృష్ణ సినిమాకి సంబంధించి కూడా మీరు చూడొచ్చు. ఊర్వశీ రౌతేలా బాలయ్య బాబు దరిద్రమైన స్టెప్స్. అశేఖర్ మాస్టర్ అనే బూతుల మాస్టర్, రవితేజతో ఇంకేదో సినిమాలో బూత్ స్టెప్స్. కానీ అండి, పెద్ద సినిమా ద్వారా రామ్ చరణ్ ప్రశంసలు ముట్టగట్టుకుంటే జాన్వీ కపూర్ దారుణమైన విమర్శలు, ట్రోలింగ్ ఎదుర్కొంది. కానీ ఆ అమ్మాయి కంటే కూడా ఎక్కువ విమర్శలు వెళ్లాల్సింది డైరెక్టర్కు, తిట్లు ఎక్కువ పడాల్సింది డైరెక్టర్కు. అది నా ఉద్దేశం. ధన్యవాదాలు.